మిలిటరీలో చేరాడు అనుకోండి, ఒక నెల ఇంట్లో ఉంటాడు, వెళ్ళిపోతాడు, కావలి కాస్తాడు. తన ఇంట్లో ఉన్న వ్యక్తుల మీద ధ్యాస వదిలిపెట్టుకోవాలి, తన ప్రాణాన్ని వదిలిపెట్టుకుని అక్కడ జీవించాలి. సరిహద్దుల్లోకి వెళ్ళి అన్నిటినీ అతను మర్చిపోవాలి. ఇంట్లో ఉన్న వారి మీద ధ్యాస పెట్టుకున్న దేశాన్ని ఆ వ్యక్తి రక్షించగలుగుతాడా? యుద్ధం వచ్చినప్పుడు కాన్సన్ట్రేషన్గా తన ప్రాణాన్ని రొమ్ము విరిచి యుద్ధంలో నిలబడగలుగుతాడా? ఒకవేళ ఆ వ్యక్తికి ఏదైనా అయిందనుకోండి, అందరు గర్వంగా ఫీల్ అయిపోతారు. అరే వెళ్ళి చచ్చిపోయేవంటరా, నీ భార్య ఏమైపోద్ది, పిల్ల ఏమైపోతారు, వీళ్ళు వదిలిపెట్టేసుకుని అక్కడ ఉంటున్నావేంట్రా, ఒక నెలలా ఇక్కడ ఉండేది, 11 నెలలు అక్కడే ఉంటావా? మన వాళ్ళు దానికి ఏమంటారు తెలుసా? వాడు దేశం కోసం త్యాగం చేస్తున్నాడు అంటారు. నిజమే, మరి దేవుని కోసం అలా వెళ్తే జీవితాన్ని పాడు చేసుకున్నారు అంటారు. కుటుంబాన్ని వదిలేశాడు అంటారు, ఇంటిని వదిలిపెట్టాడు రా అంటాడు. గర్భంలో సృష్టించింది ఆయనే అని, అన్ని కొరకు రక్తం ఇచ్చాడని, పాపాలు ఆయన మీద వేసుకున్నాడని, మరి ఆయన కోసం నువ్వేం చేస్తావు? ఎవరు ప్రేమించకపోయినా ప్రేమించేది ఆయన, ఎవరు క్షమించకపోయినా క్షమించేది ఆయన, అందరూ విడిచిపెట్టినవాడు ఆయన. జీవితకాలం సరిపోదు ఆయన చేసిన మేలు తలపోయటాన్ని. సైనికులు వలె ఉండాలని వాక్యం చెప్పింది.